వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యే. సార్ ఇందులో నేను పోలీస్ స్టేషన్ పెట్టుకుంటానని చెప్పిన. ఆయన ఒప్పుకోవట్లే. నీ పోలీస్ స్టేషన్ నా మార్కెట్ యార్డ్లో ఎందుకు పెడతావు? అది నేను కూర్చోడానికి ఆఫీస్ పెట్టుకుంటున్నా. నేను ఎవరైనా కింద సపరేట్గా ఇంత మాట్లాడుకోవడానికి ప్లేస్ అక్కడ అది తప్ప ఇంకేం లేదు అక్కడ. కింద మార్కెట్ ఆఫీసు, పైన 2 రూమ్లు ఉన్నాయి. ఆ 2 రూమ్లలో పెట్టుకుంటా సార్ నేను పోలీస్ స్టేషన్ అని అన్నా. ఒప్పుకోలే. ఒప్పుకోకపోతే ఇంక ఎక్కడ దొరుకుతలేదు. 15 రోజులలో అటాక్ అయిపోయి 15 రోజులలో అవుతుంది అని డేట్ దగ్గరకు వస్తుంది. నేను మా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళిన. సార్ నేను పోలీస్ స్టేషన్ వేరే ఆల్టర్నేటివ్ లేదు, తుంగతుర్తికి మారుస్తాను సార్ అని చెప్పిన. మారుస్తా అంటే ఆయన కోపమై, నీకంటే ముందు శ్రీనివాసరావు 3 సంవత్సరాలు చేసినాడు, ఎప్పుడు ఇట్లా భయపడలేదురా, ఎందుకురా నువ్వు భయపడుతున్నావు, నువ్వేం కమాండ్ ఎవరా, ఇక్కడ చాలా చేసినావు, నువ్వు చేసిన ఇన్సిడెంట్లు 2-3 బాగా వీరోచితంగా కొట్టినావు కదా, ఆడికి పోయి అట్లా భయపడతావేందిరా అని అన్నాడు. భయపడతలేను సార్, మనకు అక్కడ చాలా గాలిలో దీపం లాగా ఉంది, అది మట్టి గోడలు బాగాలేదు, చెక్క తలుపులు, అది బాగాలేదు సార్ అది అని అంటే ఎంతకు వినట్లే. నువ్వు అక్కడే ఉండు, నువ్వు డబుల్ సెంట్రీ పెట్టుకో, ఏపీఎస్పీ ఉన్నది, పైన ఏపీఎస్పీ కింద సివిల్ గార్డు చేసుకోవాలి నువ్వు అన్నాడు. తప్పదని అంటుండు. వెంబటే అట ప్రకాశం బజార్కి పోయి సిక్ రిపోర్ట్ టెలిగ్రామ్ పంపించిన. కోపం వచ్చి నన్ను హైదరాబాద్ సిటీకి పంపించేసిండు. ఒక బేగం బజార్ పోలీస్ స్టేషన్లో నైట్ డ్యూటీ చేసి మార్నింగ్ నిద్ర లేవకముందే మా కానిస్టేబుల్ చెప్తుండు, సార్ రాత్రి మీ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ మీద అటాక్ అయింది, బాబు మీ హెడ్ కానిస్టేబుల్ చనిపోయాడు, కానిస్టేబుల్ 2 వాళ్ళు చనిపోయారు సార్, అటాక్ అయింది ఇట్లా అని చెప్తుండు. రాత్రి అటాక్ అయిపోయింది. నేను అక్కడి నుంచి వచ్చినాక వారం రోజులకు అదే కత్తుల రవీందర్ వాళ్ళు అటాక్ చేశారు కదా, పెద్ద ఒక లారీలో వచ్చారు వాళ్ళు. లారీలో వచ్చి ఆ ఇన్సిడెంట్ నేను స్పెసిఫిక్గా చెప్పిన సార్కు, విత్ ఇన్ షార్ట్ టైము అటాక్ అవుతుంది సార్, మారుస్తాం ఇక్కడ నుంచి అని చెప్తే సార్ వినకపోయా. సార్ అదే ఊర్లో అయితే నేను ఆ ఇన్సిడెంట్నే సార్తో విభేదించి ట్రాన్స్ఫర్ అయిపోయిందని చెప్పేసి ఒక పేపర్లో వార్త వచ్చింది. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్ఐ గారు ఈ ఇన్ఫర్మేషన్ అటాక్ అవుతుందని తెలిసి ఎస్పీ గారితో గొడవపడి పోలీస్ స్టేషన్ మార్చాలని అంటే కూడా మార్చనందువల్లనే ఆయన వెళ్ళిపోయాడు, దీనికి కారకులు ఆఫీసర్లే బాధ్యత వహించాలి, ఈ 3 చనిపోయిన దానికి అని కూడా రాసిండు దాంట్లో. సార్ అదే ఊర్లో మీ బ్యాచ్మేట్ ఒక ఆయన ఉండేవాలి, ఆయన ఎదురు మీకు ఎప్పుడు ఎదురుపడలేదు? 91 బ్యాచ్ ఆయన, అదే ఊర్లో గోవర్ధన్ అని ఆయన ఉండేవారు. గోవర్ధన్ తెలుసు నాకు, అది తిరుమలగిరి కదా. నాకు ఆయన అక్కడ ఆయన ఇంటికి పోవడం కానీ అలా ఏం లేదు. నేను అక్కడ హోటల్లో తిని బెంచ్ మీద పడుకునే, అంటే భోజనం కోసం కాదు, హెల్ప్ చేయలేదా అంటున్నా. నేను వాళ్ళ ఇంటికి పోకపోయేది, ఆయన మన కాంటాక్ట్లో లేకపోయేది. ఓకే, అప్పుడు అంతే. అక్కడ నుంచి బేగం బజార్, అక్కడ నుంచి బేగం బజార్కి వచ్చాను. ఇంకా బేగం బజార్లో ఇక మా అదే కొంచెం అది రోడ్డు మీద ఉంది కదా పోలీస్ స్టేషన్ బేగం బజార్లో. వర్షం వస్తే మునిగిపోయింది ఒకరోజు, మా బండి కూడా జీప్ మునిగిపోయింది, మోటార్ సైకిల్ మునిగిపోయింది దాంట్లో. ఒకరోజు మొత్తం ఆ మెట్ల వరకు వచ్చేసింది, కింద సెల్లారంతా మునిగిపోయింది, అన్ని షాపులు మునిగిపోయినాయి ఒకరోజు. మా వీరమోహన్ అని మా ఇన్స్పెక్టర్ ఉండేది, ఉమేష్ షరాఫ్ గారు రిపోర్ట్ చేసిన మరుసటి రోజే మధ్యరాత్రి వచ్చిండు. ఆయన వచ్చినప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది, తెల్లారిన ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఏం జరిగింది? మన మల్లేశ్వరి గారు ఆసియన్ గేమ్స్లో మెడల్ తెచ్చారు, కరణం మల్లేశ్వరి గారు. ఎల్బీ స్టేడియంలో ఆమెకు సన్మానం అయింది. పిచ్చయ్య నా బ్యాచ్మేట్ ఉండు. అంటే ఒక ఆఫీసర్ ముందు నుంచి వచ్చిండు, వస్తే అరే మన కొత్త డీసీపీ గారు అని చెప్పిండు. నమస్తే పెట్టి ఇట్లా ముఖం చూశాను అంతే. సాయంత్రం ముఖం చూస్తే ఇక్కడ అంతా ఇక్కడ నలిగి ఉంటుంది సార్కు, అప్పుడు యాక్సిడెంట్ అయిందంట ఎప్పుడో. ఇట్లా చూడగానే అంతే గుర్తుంది నాకు. బందోబస్తు అయిపోయింది, వెళ్ళిపోయినాము. ఆ రోజు నాకు నైట్ డ్యూటీ అన్నారు. నైట్ డ్యూటీలో ఉన్న లాకప్లో ఒక మర్డర్ కేసు ముద్దాయి ఉన్నాడు, వాడు ఛాతీలో నొప్పి అంటున్నాడు, వానికి ఆల్రెడీ హార్ట్ ఆపరేషన్ అయి ఉన్నది. ఓకే, నేను పెట్రోలింగ్లో ఉంటే మా కానిస్టేబుల్ వచ్చి పిలిచే సార్ తర్వాత అయితే సార్ వీడు లాకప్లోడు ఛాతీలో నొప్పి అంటుండనండి, ఆయనకి హార్ట్ అటాక్ హిస్టరీ ఉంది, వాడు లాకప్లో సచ్చానని చెప్పేసి నేను వచ్చేసిన.
వచ్చేసి వాడిని కొంచెం బయటకు తీసి కూర్చోబెట్టుకొని టేబుల్ ముందు కూర్చోబెట్టి నేను అంత మాట్లాడుతాను, ఏం కాదు కేసు ఏమవుతుందిలే చూసుకోవచ్చు, ఎవరో వకీలు పెట్టి నీకు బెయిల్ ఇచ్చేస్తాడు, అది అందేముందిలే అని ఆయనకు ధైర్యం చెప్పి నిజంగానే ఏమన్నా అంటే మనకు హార్ట్ సిమ్టమ్స్ వస్తాయి కదా, చెమటలు వస్తున్నదా, చెయ్యి గుంజుతుందా, ఇట్లాంటివి ఉంటాయి కదా, ఈ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, వీడు ఏమైనా డ్రామా చేస్తుండా అని నేను వాడిని అడుగుతున్నా. ఒక మిస్టేక్ ఏం చేసినానంటే ఇక్కడ ఒక చిన్నది ఇట్లాంటిది ఒకటి ఉంది, స్టూల్ అట్లాంటిది టీపాయ్, చిన్న కంజెస్టెడ్ పోలీస్ స్టేషన్ కదా, కూర్చునడానికి కుర్చీలు ఉండవు, అన్ని స్టూల్స్ ఉంటాయి చిన్న చిన్నవి చెక్క స్టూల్స్, దాని మీద ఇట్లా కాళ్ళు పెట్టిన, ఇట్లా రిలాక్స్ కొరకు ఇట్లా 2 కాళ్ళు ఇట్లా పెట్టిన, అక్కడ మెట్లు ఇట్లా పైకి ఇట్లా మెట్లు వస్తాయి, లెఫ్ట్ సైడ్ మెట్లు ఉంటుంది కదా, ఇట్లా కాళ్ళు ఇట్లా పెట్టిన కదా, ఆయన వచ్చిండు మా డీసీపీ గారు వచ్చి ఇట్లా చూసిండు. చూస్తే వీని కొరకు సాయంత్రం పెద్ద న్యూసెన్స్ అయింది పోలీస్ స్టేషన్లో, ఈ లాకప్లో ఉన్న ముద్దాయి అసమ్ గౌడ్ ఏదో పేరుంది, అని పేరు, ఆ కళ్ళు కాంపౌండ్ ఆయన పెద్ద ఓనర్. అయితే వాని కొరకు మళ్ళీ కూడా వచ్చిండు, ఇప్పుడు సాయంత్రమే అందరికి తరిమేసిన మళ్ళీ కూడా వచ్చిండు, ఏం కావాలా బే నీకు అని అన్నా, మళ్ళీ వచ్చినావు ఏం కావాలరా నీకు అని అన్నా ఆయనను. అది ఏంటంటే ఇట్లా కాళ్ళు ఇట్లా పెట్టినా కదా, ఇట్లా 2 షూస్ ఇట్లా పెట్టినా కదా, అందుకని ఇట్లా చూసాను కర్మకు. ఆయన ఏమంటలేడు, ఇట్లా చూస్తుండు. సాయంత్రమే చూసిన ఫస్ట్ టైం ఆయనను, ఇక్కడ ముక్కంతా నలిగి కనబడ్డది కదా. ఉమేశ్వరరావు సార్ గన్మెన్ లేరా, ఆయన ఎన్నుకున్నాడు మెట్లకు, ఒక్కడే ఎక్కుతారు ఆ మెట్లు, కంజెస్టెడ్ మెట్లు, ఆయన ఎన్నుకుండు. ఆయన ఇటు రాగానే ఆ గన్మ్యాన్ పైకి వచ్చిండు, ఆయన చూసి గుర్తుపట్టిన, అమ్మా సార్ అని చెప్పేసి దగ్గర లేచి నమస్తే సార్ అని, ఓకే క్యా హో రా హై, దంగ భాష క్యా హై అని హిందీలో దంచేస్తుండు సార్. नहीं सर ये हार्ट में पेन बोल के बोले तो मैं ऐसा उनको मालूम कर रहा है सर, रियल या యాక్షన్ कर रहा है. నో 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 ఆయన ఉద్దేశం ఏంటంటే ఈడోడు లాకప్లో ముద్దాయితో ఏదో బేరం పెట్టిన ఎవరు నువ్వు అని ఒక కోపమైండు. సుబా ఆఫీస్ మేము మిలవ్ అన్నాడు, అంతే తెల్లారి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఫన్నీ. ఎక్కడికి చేస్తారు అక్కడే? పంజాగుట్ట మంచి పోలీస్ స్టేషన్ కదా, మంచి పోలీస్ స్టేషనే, కానీ పోస్టింగ్ పోయింది ఆ రాత్రి జరిగిన ఇన్సిడెంట్కు పోస్టింగ్ పోయింది. అప్పుడు మీకు అయితే ఏసీపీ రామారావు గారు ఏడ్ చేశా రామేశ్వర్ అలాగ చేసావేటి అనేది బాగా స్టైల్గా సారు. అయితే అక్కడ ఒక ఒక ఇన్సిడెంట్ ఏముందనంటే, ఒకరోజు నేను మధ్యాహ్నము డ్యూటీ ఆఫీసర్ అని ఉండేది, 10 మంది ఎస్ఐలు 2 ఇన్స్పెక్టర్లు, మా వెంకటేశ్వరరావు గారు ఇంకా ఇంకొక మా డిఐ గారు. అయితే వాడు ఒకడు ఏం చేసిండంటే సైకో, ఆడు మెదక్లో డిస్మిసల్ కానిస్టేబుల్, ఆడు పంజగుట్ట నిమ్స్ హాస్పిటల్ ముందు ఈ బోండాలు అమ్మే కాడ ఒక కత్తి తీసుకోండి పెద్దది, ఎక్కి ఇట్లా బస్ ఎక్కి అందరిని నరుకుతా ఉన్నాడు. ఆడ 2 నరికిండు, ఒక నీడ నరికిండు, బస్ ఎక్కిండు. బస్సులో ఇట్లా అంటే చాలామందికి చేతులు తెగిపోయినాయి. పోయి డ్రైవర్ మెడకి పెట్టిండు, ఇట్లా పెట్టి ఫాస్ట్ తోలు అంటుండు బండిని. అనగానే వాళ్ళు ఊరికొచ్చారు, వాళ్ళు కానిస్టేబుల్ సార్ ఎవడో అందరిని నరికేస్తున్నాడు సార్ అంటే, నేను అట్ట కూర్చొని పాత మామిడి చెట్టు కాడ పాత పోలీస్ స్టేషన్ ఉంది కదా పంజగుట్టలో, అదే ఈడ మా ఒక బక్క పల్సటి బాబురావు అని ఒక కానిస్టేబుల్ ఆడ కూర్చున్నాడు. ఆయన ఏదో రాసుకుంటుండు, వాడొకడే ఉన్నాడు. అప్పుడు లంచ్ టైం 2 గంటలకు 2:30కి ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నా. ఇట్లా అప్పుడు వైర్ కుర్చీలు ఉంటే ఇట్లా ఒకటి చెక్క ఉంటుంది, ఈ కుర్చీలో పైప్ మీద ఒక చెక్క ఉంటుంది కదా, ఆ ఊడిపోయిన చెక్క ఒకటి ఉంది ఆడ, అది పట్టుకొని ఉరికిన నేను ముందుకు. ఊరికే వారికే వాడు కనబడితేనే ఉన్నాడు బస్సులో. ఇంత లోపల అది వచ్చేసింది, నిమ్స్ పిఎస్ ముందుకు వచ్చేసింది. ఇప్పుడు ఆ ఫ్లేవర్ అంతా అది లేదు కదా, ఉత్తి సిగ్నలే ఉండేది.